బోరుగండ ఆరాధ్యదైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు కష్టాలు తప్పడం లేదు. ఆలయ అధికారులు మరియు పాలక మండలి తీసుకుంటున్న అస్తవ్యస్త నిర్ణయాల వల్ల సామాన్య భక్తులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఆలయ యంత్రాంగం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియక భక్తులు అయోమయంలో పడుతున్నారు. దర్శన వేళలో మార్పులు, హఠాత్తుగా నిలిపివేసే ఆర్జిత సేవలతో దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్రాతిపదికన దర్శనాలు కల్పిస్తున్నారో అర్థం కాని స్థితి నెలకొందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకోవాలని ఎంతో ఆస్తి వచ్చే భక్తులను కనీసం నిమిషం కూడా గర్భాలయ దర్శనం చేసుకునివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది గంటేస్తున్నారు విమర్శలు వెలువెత్తున్నాయి. దూర ప్రాంతాల నుండి ఎన్నో ఆశలతో వస్తే అమ్మవారిని కళ్ళారా చూడకముందే బయటకు నెట్టేయడం ఏంటి అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరింత విచారకరమైన విషయం ఏంటంటే ప్రత్యేక దర్శనం లేదా సేవా టికెట్లు కొనుగోలు చేసిన వారికి కూడా సరైన దర్శన భాగ్యం కలగడం లేదు. వేల రూపాయలు వెచ్చించి టికెట్లు తీసుకున్న క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. చివరికి లోపలికి వెళ్లిన అధికారుల ఒత్తిడితో అరకొర దర్శనంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. పవిత్రమైన ఆలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చకుండా భక్తుల మనోభావాలను గౌరవించాలని స్థానికులు కోరుతున్నారు. పాలకవర్గం తమ మొండి వైఖరిని వీడి సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి మీరే, మీ పిల్లోడే మీ మనవడే ఉంటే ఇట్లా పంపిస్తారు, ఎండలో ఇలా ఫ్రీగా పంపిస్తారు కావచ్చు. కానీ పాపకి ఎట్లా అది పక్కన పెడితే అట్లా వేస్తారా? ఇంతకంటే లక్షల మంది దర్శనం చేసుకుంటారు. మేడం అసలు ఏం జరిగింది అసలు?